అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి స్పాంజ్ కేక్ రెసిపీ. బేకింగ్ క్లాస్ 1 అని ఉంది కదా, ఇవాళ నుంచి నేను బేకింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్లో బేకింగ్ నేర్చుకొని కేక్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్లీజ్ అండి, చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముందు నేను ఇక్కడ థంబ్నెయిల్లో చూశారు కదా, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో కేక్ అని చెప్పాను కదా. జస్ట్ మేము ఇక్కడ షుగర్ పౌడర్, మైదా ఇంకా ఎగ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. నేను ఇక్కడ ముందు ఒక బౌల్లో 50 గ్రామ్స్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. అలాగే సేమ్ ఇంకో బౌల్ పెట్టి 50 గ్రామ్స్ షుగర్ పౌడర్ మళ్ళీ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 స్పాంజెస్ చేస్తున్నానండి. ఒకటి వనిలా స్పాంజ్, ఇంకోటి చాక్లెట్ స్పాంజ్. మళ్ళీ ఇంకో బౌల్ పెట్టి నేను 50 గ్రామ్స్ మైదా అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 1:1 రేషియో అండి. షుగర్ పౌడర్ ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీ మైదా తీసుకోవాలి. చూడండి, వనిలా కేక్ కోసం ఇక్కడ 50 గ్రామ్స్ మైదా తీసుకొని పక్కకు పెట్టాను. ఇప్పుడు నేను తీసుకుంటుంది 35 గ్రామ్స్ మైదా తీసుకుంటున్నాను. అలాగే 15 గ్రామ్స్ అయితే కోకో పౌడర్ తీసుకుంటున్నాను. ఒక వెనిలా కేక్, ఒక చాక్లెట్ కేక్ అని చెప్పాను కదా. చూడండి, 35 గ్రామ్స్ అయితే మైదా తీసుకున్నాను. అలాగే 15 గ్రామ్స్ కోకో పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ నేనైతే డార్క్ కోకో పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కోకో పౌడర్ ఉంటే అది యూస్ చేయవచ్చు. చూడండి, ఈ కోకో పౌడర్ వేసిన తర్వాత 50 గ్రామ్స్ అయింది కదా. ఇప్పుడు ఈ కోకో పౌడర్ని మరియు మైదాని బాగా ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకుంటున్నాను మొత్తం. ఇప్పుడు నేను 50 గ్రామ్స్ మైదా తీసుకున్నాను కదా, ఆ మైదా స్ట్రైనర్లో వేసి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా, మాయిస్ట్గా వస్తుందండి. ఎప్పుడైతే మనం కేక్స్ చేస్తామో మేము కంపల్సరీగా మైదా అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, మైదా స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా నేను వెనిలా ఫ్లేవర్ స్పాంజ్ చేస్తున్నాను. అందుకోసం 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. చూడండి, 1 ఎగ్ వేసేసాను. అలాగే ఇంకో ఎగ్ కూడా వేసి, అలాగే 50 గ్రామ్స్ షుగర్ పౌడర్ కూడా వేసేసాను. షుగర్ అయినా వేసుకోవచ్చు అండి, నార్మల్గా షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. చూడండి, వేసిన తర్వాత నేను ఇక్కడ బీటర్తో దీన్ని బీట్ చేస్తున్నాను. దీన్ని చాలా అంటే చాలా బాగా ఫోమీ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు బీట్ చేయాలండి. చూడండి, ఇలా రావాలి బీట్ చేస్తే. ఇది చాలా టైం పట్టిందని నేను వీడియో అనేది కొంచెం లెంతీగా ఉందని షార్ట్ చేసేసాను. అందుకోసం బీట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు 50 గ్రామ్స్ మైదా ఏదైతే ఉందో అది స్ట్రైనర్లో వేసి ఇంకోసారి అయితే నేను జల్లించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మేము ఏమీ వేయలేదు ఇంగ్రీడియంట్స్, జస్ట్ 2 ఎగ్స్, 50 గ్రామ్స్ షుగర్, 50 గ్రామ్స్ మైదా తీసుకున్నాం అంతే. ఇప్పుడు ఒక స్పాచులా తీసుకొని ఇలా రౌండ్ 1 డైరెక్షన్లో కానీ లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ మిక్స్ చేయాలి. ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి, ఫాస్ట్గా అయితే చేయొద్దండి. చూడండి, ఈ సైడ్స్కి ఏదైతే ఉందో అంటుకొని అది మొత్తం కూడా స్క్రాప్ చేస్తూ మధ్యలోకి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కేక్ టిన్ తీసుకొని నేను ఇక్కడ 6 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ టిన్ తీసుకుంటున్నాను. 1/2 kg కేక్కి బేస్ అండి ఇది. అంటే 250 గ్రామ్స్ వరకు వస్తుంది కేక్. మేము షుగర్ సిరప్, క్రీమ్ పెట్టిన తర్వాత కరెక్ట్గా 1/2 kg కేక్ అయితే రెడీ అయిపోద్ది. చూడండి, కేక్ వేసి మొత్తం బ్యాటర్ వేసేసిన తర్వాత ఒకసారి ఇలాగా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన అవెన్లో 180 డిగ్రీస్లో ఒక 20 మినిట్స్కి టైం అనేది పెట్టుకోవాలి. 20 మినిట్స్లో బేక్ అయిపోయింది. అలాగే ఇప్పుడు నేను అదే బౌల్ తీసుకొని మళ్ళీ 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను వెనిలా స్పాంజ్ ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడు నేను చాక్లెట్ స్పాంజ్ ప్రిపేర్ చేస్తున్నాను. 2 ఎగ్స్ వేసిన తర్వాత అలాగే నేను ఇక్కడ 50 గ్రామ్స్ షుగర్ పౌడర్ ఇందాక మెజర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 50 గ్రామ్స్ షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ మరియు షుగర్ పౌడర్ బాగా బీట్ అయ్యి ఫోమీ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ మాకు బీటర్ అనేది చాలా బాగా స్పీడ్గా అనేది వర్క్ చేయాలి. ఇక్కడ నా దగ్గర ఫిలిప్స్ బీటర్ అయితే ఉంది.
ఇది 300 వాట్స్ ఫిలిప్స్ బీటర్ అండి. నేను ఇది అమెజాన్‌లో పర్చేస్ చేశాను. అలాగే దీని ప్రైస్ వచ్చేసి 2500 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే నేను ఇందాక ఒక బౌల్‌లో తీసుకున్నాను కదా కోకో పౌడర్, మైదా. అది ఇక్కడ నేను స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బీటర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, బేకింగ్ క్లాసెస్ అని చెప్పాను కదండి. బేకింగ్ చేయాలంటే మా దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ అనేది ఉండాలి కంపల్సరీగా. అందుకోసము ఫస్టే మీరు 300 వాట్స్ పైన ఉండే బీటరే తీసుకోండి, లేదా 300 వాట్స్ ఉంటే చాలు. అప్పుడే మనము ఏదైనా ఈజీగా బీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాటర్ని బీట్ చేస్తూనే ఉన్నాను. చూడండి, ఎగ్స్ మరియు షుగర్ వేసాం కదా, ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఇది ఫామీ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు మేము బీట్ చేస్తున్నది మొత్తం డబల్ అయిపోవాలి, అప్పటి వరకు మేము బీట్ చేసుకోవాలి. ఇవాళ నేను చెప్తుంది ఒక స్పాంజ్ అండి. ఇంకా ముందు ముందు క్లాసెస్లో నేను ఇంకా 4-5 టైప్స్ ఆఫ్ స్పాంజెస్ అయితే ఉన్నాయి, అవి మొత్తం చూపిస్తానండి మీకు. ఈ స్పాంజ్ అనేది మేము పేస్ట్రీ కేక్స్లో యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో మేము బటర్ కానీ ఆయిల్ కానీ అలాగే కండెన్స్డ్ మిల్క్ కానీ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏం వేయట్లేదు కదా, అయినా ఈ కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మేము పేస్ట్రీస్లో యూస్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా మొత్తం బీట్ చేసిన తర్వాత ఇప్పుడైతే డబుల్ సైజులో అయితే అయిపోయింది. అలాగే కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా రావాలి, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు నేను ఒక స్పాచులా తీసుకుంటున్నాను, దాంతో ఈ సైడ్స్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. బౌల్కి సైడ్స్ అంటుకున్నది మొత్తం క్లీన్ చేసి ఇక్కడ ఇందాక నేను కోకో పౌడర్ మైదా మిక్చర్ పక్కన స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఇందులో వేసి కొంచెం కొంచెం వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ రౌండ్ ఒకే డైరెక్షన్లో కానీ కలుపుకోవాలి. ఇందులో కోకో పౌడర్ వేసాం కదా, అందుకోసం ఒకేసారి వేయద్దు, కొంచెం కొంచెంగా వేసుకోండి. నార్మల్ వెనిలా స్పాంజ్లో మైదా అయితే మేము ఒకేసారి వేసేయచ్చు. ఇందులో కోకో పౌడర్ ఉంది కదా, కొంచెం లుండల్లాగా కట్టేసిద్ది, అందుకోసం ఇలాగా కొంచెం కొంచెం వేసి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. ఓవర్ మిక్స్ చేయమాకండి. అలాగే మిగతా ఉంది కదా, మిగతాది డ్రై ఇంగ్రీడియంట్స్ అది కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇక్కడ నేను టిన్కి బటర్ పేపర్తో ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్నాను. అందులో ఇక్కడ మొత్తం మిక్స్చర్ ఏదైతే ఉందో చాక్లెట్ కేక్ మిక్స్చర్, అది బ్యాటర్ మొత్తం వేసేసేయాలి. మొత్తం వేసిన తర్వాత ఇందాక నేను వనిలా స్పాంజ్ ఓవెన్లో పెట్టాను కదా, ఇప్పుడు ఓవెన్ లేని వాళ్ళు కూడా గ్యాస్ స్టవ్ పైన అయినా ఈజీగా చేయొచ్చు. ముందు ఇలాగా ఒక కడాయి తీసుకొని అందులో ఏదైనా చిన్న బౌల్ రివర్స్లో పెట్టుకొని ప్రీహీట్ 10 మినిట్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మనం ఏదైతే టిన్ ఉంది కదా, కేక్ బ్యాటర్ టిన్, అందులో పెట్టేసి ఇలా మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు వదిలేయాలి, అస్సలు తీసి చూడకూడదు. 20 మినిట్స్ తర్వాత ఒకసారి కేక్ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 20 మినిట్స్ అయిన తర్వాత నేను కేక్ని ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసి ఒక నైఫ్ కానీ అలాగే టూత్ పిక్ కానీ ఉంటే ఇలా ఇన్సర్ట్ చేసి తీస్తే నైఫ్కి ఏది అంటుకోకూడదు, జస్ట్ క్లీన్గా వస్తే మా కేక్ బేక్ అయిపోయినట్టు. ఇక్కడ నైఫ్ అనేది క్లీన్గా వచ్చింది. అలాగే ఇక్కడ వెనిలా స్పాంజ్ కూడా బేక్ అయిపోయింది కదా. కూల్ అయిపోయిన తర్వాత నేను బటర్ పేపర్ తీసి ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి, నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా బేక్ అయిందో. ఓవెన్లో పెట్టడం వల్ల పైన కూడా ఇలా బేక్ అయింది కేక్ అనేది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే. ఇక్కడ నేను పీసెస్లా కూడా కట్ చేసి చూపిస్తాను. చూడండి, మొత్తం కట్ చేశాను కదా. కేక్ అయితే సూపర్ సాఫ్ట్గా వచ్చిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా వస్తుంది ఓన్లీ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఇలా వచ్చింది. వెనిలా కేక్ అనేది కట్ చేసి ఒక ప్లేట్లో వేసి పక్కకు పెట్టేశాను. అలాగే చాక్లెట్ స్పాంజ్ కూడా చూడండి డిమోల్డ్ చేసి దాని వెనకాల పేపర్ ఉంటుంది కదా, అది తీసేసిన తర్వాత చాక్లెట్ స్పాంజ్ని కూడా నేను ఇక్కడ
పీసెస్లా కట్ చేస్తున్నా. ఇది మనము గ్యాస్ మీద చేసింది చూడండి. ఇది కూడా ఎంత సాఫ్ట్గా ఉంది. ఏంటంటే పైన అనేది వెనలా కేక్ లాగా కలర్ రాదు. చూడండి ఇది కూడా సూపర్ సాఫ్ట్గా ఉంది కేక్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మొత్తం చాక్లెట్ స్పాంజ్ పీసెస్ కూడా కట్ చేసేస్తున్నాను. మీరు హాఫ్ కేజీ కేక్ చేయాలంటే 2 ఎగ్స్తో 50 గ్రామ్స్ మైదా 50 గ్రామ్స్ షుగర్ వేసుకొని ఇలా చేసుకోవచ్చండి. పేస్ట్రీస్కి బేస్ అనేది రెండు కూడా సూపర్గా వచ్చాయి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆయిల్, బటర్ ఏది లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాం కదా, అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.